సార్ మీ పేరండి? నా పేరు అన్నయ్య అండి. ఏం చేస్తుంటారండి మీరు? మేము ప్రైవేట్ బిజినెస్ చేస్తుంటాను. తిరుపతి నుంచి వచ్చాం. ఓకే సార్, ఇప్పుడు గత గవర్నమెంట్లో లిక్కర్ పాలసీ సంబంధించి పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి మనం చూస్తున్నాము. చాలా మంది అరెస్ట్ అవుతున్నారు కూడా. ఎలా చూస్తారు, నిజంగా జరిగిందా? ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మా ఎటువంటి స్కామ్ జరగలేదు, ఇవన్నీ అక్రమ అరెస్టులని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ గా మీకేమనిపిస్తుంది? 100% జరిగింది. జరగకపోతే ఈ మాదిరి ఉండదు కదా. అన్ని ఎవిడెన్స్ చూపిస్తున్నాయి కదా. సిట్ అనేది మామూలుగా మనం పెట్టుకునేది కాదు కదా, గవర్నమెంట్ సంస్థ కదా. కాబట్టి కంపల్సరిగా అన్ని ఎవిడెన్స్ తో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ చూపించి ప్రజలకు అన్ని ఓపెన్ చేసిన తర్వాతనే చేస్తున్నారు కదా. కాబట్టి 100% లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. అప్పుడు అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ అమ్మినారు, వాళ్ళు చెప్పిన బ్రాండే అమ్మినారు, కంపెనీ బ్రాండ్స్ ఏది లేదు. సో కంపల్సరీ అకౌంటబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో 24,000 మందికి కిడ్నీలు కానీ, ఊపిరితిత్తులు కానీ, లంగ్స్ కానీ, మన లివర్ కానీ మొత్తం చెడిపోయింది. హాస్పిటల్ దగ్గర 30,000 మంది చనిపోయారు కదా. మన పేపర్లు చూసాం, ఎవిడెన్స్ చూసాం, సోషల్ మీడియాలో అన్నింటిలో చూసాం కదా. ఏది కూడా పుల్లింద పొగరాదు కదా. ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు అకౌంటబిలిటీ ఉంది, ఆన్లైన్ సిస్టమ్ ఉంది. ఏదేనికైనా చిన్నదానికైనా పెద్ద వస్తువుకైనా అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు అట్లా కరప్షన్ జరగదు. మన నచ్చిన బ్రాండ్ దొరుకుతుంది కాబట్టి ప్రజలు కానీ తాగేవాళ్ళు కానీ హ్యాపీగా ఉంటారు. అంటే ఏంటి సార్ అసలు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు గతంలో వాడలేదంటారు వాళ్ళంతా ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ అన్నమాట. స్టార్టింగ్ నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వచ్చిందే స్కాములతో. అంతకుముందు ఈడీ కేసులు ఉండని రకరకాలు ఉండొచ్చింది. చుట్టూ ఉండేవాళ్ళు కూడా అదే పరిస్థితి. వాళ్ళు ప్లాన్ గానే చేశారు. ఇదైతే మన దొరకము, ఖచ్చితంగా క్యాష్ అండ్ క్యారీ కదా, ఆన్లైన్ కాదు కదా, ఎక్కడ మన స్కామ్ చేసిన బయటపడడం అనుకున్నారు. ఇప్పుడు అన్ని బయటపడిపోయినాయి. విత్ సెల్ ఫోన్ ఎవిడెన్స్ కానీ, మన తాడేపల్లి ప్యాలెస్ కానీ మొత్తం అన్నీ వచ్చేసినాయి కదా. సో ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు, ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు అందుకని అందరూ అరెస్ట్ అవుతున్నారు. అంటే చిన్న షాప్స్ లో, చిన్న కూరగాయల షాపుల్లో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ వాడుతున్నారు. ప్రతి టీ అంగడి కాడ, చిన్న బండి కొట్టు కాడ ఉన్నది కదా, యాపిల్ అమ్మాడు, బండి మీద అమ్మాడు కూడా, టీ కొట్టు కాడ కూడా 10 రూపాయలకు మనం స్కాన్ చేస్తున్నాం. మేము అందరూ కామన్ మ్యాన్ ఎవరైనా కానీ. బట్ వాళ్ళకి ఇంత పెద్ద వ్యాపారం చేసేటప్పుడు, కొన్ని కోట్ల వ్యాపారం చేసేటప్పుడు ఆన్లైన్ సిస్టమ్ లేదంటే ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం చేస్తారు. గతంలో ఉన్న లిక్కర్ పాలసీ మద్యానికి ఇప్పుడున్న మద్యానికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా క్వాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ, అకౌంటబిలిటీ. అప్పుడు క్వాలిటీ లేదు, స్పిరిట్తో చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఉంది, కంపెనీ బ్రాండ్లు ఉన్నాయి, తాగేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆరోగ్యం ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఆల్కహాల్తో చనిపోయినారని కానీ, ఆల్కహాల్తో ఇబ్బంది పడుతున్నారని కానీ ఎక్కడ గొడవలు లేవు. కాకపోతే క్వాలిటీ బ్రాండ్ ఉంది, ప్లస్ తక్కువ రేట్లు ఉన్నాయి. సో దానివల్ల హ్యాపీగా ఉంటారు. గతంలో ఈ ఆల్కహాల్ వల్ల హెల్త్ పాడైన వాళ్ళు ఉన్నారండి. 24,000 మంది చనిపోయినారు కదండి. మన పేపర్లు చూసాం, టీవీలు అన్ని చోట్ల చూసాం కదా. మనకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. ప్రతి ఒక్కరు ప్రజలు చూసిందే కదా. అది మన సీక్రెట్ ఏం కాదు కదా, అంతా ఓపెన్ కదా. అప్పుడు అంతా ఇప్పుడైతే లిక్కర్ పాలసీ బాగుందండి. 100% బాగుంది. అకౌంటబిలిటీ ఉంది, క్వాలిటీ మధ్య ఉంది. తాగేవాళ్ళు మనం ఆపలేం. ప్రతి ఒక్కరికి కష్టం చేసుకునే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే క్వాలిటీ ఉండాలి, ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 400 రూపాయలు కూలి చేసుకున్నాడు, 100 రూపాయల దగ్గర 300 ఇంటికి కడుస్తున్నారు. అప్పుడు 300, 400 తాగేస్తున్నారు కదా. సో ఫ్యామిలీ కష్టమయ్యేది, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు బాగానే ఉంది, గవర్నమెంట్ బాగానే చేస్తుంది. ఖచ్చితంగా ఇదే మాదిరి పాటించాలి. మరి గత ప్రభుత్వంలో అంటే మద్యం లేకుండా చేస్తామని చెప్పారు కదండి, ఎందుకు చేయలేదంటారు? అందుకే కదా సార్ 151 నుంచి 11 వచ్చింది. వాళ్ళ పాలసీ ఏది కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు కదా. మద్యం పాలసీ ఒకటే కాదు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, 2,34,000 ఉద్యోగాలు అన్నాడు, రకరకాలుగా ఆయన చెప్పని హామీ లేదు. 191 హామీ అయితే 9 కూడా హామీ, నవరత్నాలు అన్నాడు, అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఏ ఒక్కటి చేయలేదు కాబట్టి ప్రజలు ఆ తీర్పు ఇచ్చినారు. అన్న మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? మీ వ్యాపారస్తుగా తిరుగుతూ ఉంటాం. అన్న, ఇప్పుడు గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అప్పుడున్న చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు అరెస్ట్ చేస్తున్నారు. సో ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు మా ప్రభుత్వంలో ఎటువంటి లిక్కర్ స్కాము జరగలేదు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అసలు వాస్తవంగా గతంలో లిక్కర్ పాలసీకి సంబంధించి ఏమైనా స్కామ్ జరిగే అవకాశం ఉందా? గత ప్రభుత్వం స్కామ్ జరిగిందండి, బాగా జరిగింది, మామూలుగా జరగల. జరిగిన మాట వాస్తవమే. ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు మీరు? మందు తాగితే నాసిరకం మందు, చండాలంగా ఇకారంగా, కడుపులో ఇకారంగా ఉండేది, ఆకలి అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన బ్రాండ్లు, అన్ని బ్రాండ్లు జరుగుతున్నాయి. కొంచెం ఒక 90 కోట్ల తాగినా కూడా మనస్ఫూర్తి ఒక ముద్ద అన్నం తినబడుతుంది. బాగుంది. ఇప్పుడు అంతకుముందు ఫోన్పే లేదు, గూగుల్ పేలో ఏమి లేవు. ఏమన్నా కొట్టి తీసుకున్నామనగా డబ్బు పెట్టి కొట్టేవాళ్ళు. అసలు ఆ ముందు
లిక్కర్ గ్యాస్ మాత్రం చాలా జరిగిందండి, అది వాస్తవం. అది ఇప్పుడు మాత్రం బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఎందుకు గతంలో ఫోన్ పేలు ఏం పెట్టలేదా షాపుల్లో? ఎక్కడా లేవండి, ఎక్కడ ఫోన్ పే పెడితే ఫోన్ పే లేదు, ఏం లేదు, అన్ని క్యాష్ రూపంగా తీసుకెళ్లేవాళ్ళు. ఆ క్యాష్ రూపంగా పోయిన డబ్బు అనేది ఎటుపోయిందో ఎక్కడ పోతుందో అనేది జనాలకు కూడా అర్థం కాలేదు. జనాలకు అర్థం కావాల, గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా స్క్రాన్ చేసి ఇచ్చేసుకొని అది అంతా ఇది చేసేసారు, రాష్ట్రాన్ని కూడా బస్ట్ పెట్టించారు. గతంలో ఏ షాపుల్లో కూడా ఫోన్ పేలు ఉండేవి కదా, ఓన్లీ వైన్ షాపుల్లోనే ఫోన్ పేలు ఉండేవి కదా? వైన్స్ లో వరకు ఉండేవి కాదు, బార్లో ఏడో ఒకటి ఉండేది, ఆ బార్లో ఒకటి మాత్రం ఉండేవి. ఇంకా ఆ బార్ కాడికి వెళ్ళి డబ్బులు ఉంటే ఫోన్ పే ఉంటే ఆడ తాగేవాళ్ళం. అది ఇప్పుడు 200 రూపాయలు నిక్కర్ ఉంటే ఇప్పుడు 400, 300 రూపాయలు అమ్మారు. మేము సంపాదించి పొద్దున వెళ్ళి సాయంకాలం దాకా కష్టపడితే అంతా 200, 300 వచ్చాయి. ఆ 200, 300 ఆ నాసిరకం ముందుకు వేసి మా ఆరోగ్యాలు పోగొట్టుకుని మా వాళ్ళు కూడా చాలా మంది ఆ ముందు తాగి కిడ్నీలు లివర్లు పాడైపోయి చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గతంలో మందు తాగి ఆరోగ్యాలు పాడైపోయినాయి, చాలా మంది ఉన్నారు పాడైపోయి, ఆరోగ్యాలు చాలా పాడైపోయిన. కానీ కొంతమంది అయితే లక్షలు 5-6 లక్షలు పెట్టినా కూడా మనుషుల చేతికి రాకుండా ఇదైపోయారు. ఇప్పుడు 90 తాగినా కోట తాగినా మనస్ఫూర్తి బాగుండేది, ప్రశాంతంగా ఉంది. కానీ స్క్రామ్ మాత్రం బాగా జరిగిందండి. అప్పుడు ఆ డబ్బు ఎటుపోయిందో ఏందనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు పాలసీ బాగానే ఉందా? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అన్ని బ్రాండ్లు ఏది కావాలంటే అది 2 నిమిషాల్లో తెచ్చి పెడుతున్నారు. అన్ని షాపుల్లో వైన్స్లో జరుగుతున్నాయి, బార్లో జరుగుతున్నాయి, అన్ని షాపుల్లో జరుగుతుంది. ఫోన్ పే ఇప్పుడు ఉందా? ఇప్పుడు కూడా తీసేసారా? ఇప్పుడు ప్రతి ఒక్క షాప్ లో ఉంది ఫోన్ పే. ఎక్కడంటే ప్రతి ఒక్క షాప్ లో ఉంది. అంతకుముందు ఆడుండే ఫోన్ పేలు లేవు. బాబాయ్ మీ పేరు? చిన్న. ఏం చేస్తుంటారు బాబాయ్? ఇదే బట్టల వ్యాపారం. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేసి అయితే ప్రజెంట్ చర్చ నడుస్తుంది, కేసులు కూడా నడుస్తున్నాయి, చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే లిక్కర్ కేసులు అసలు ఏం జరగలేదు, లిక్కర్ స్కామ్ అసలు జరగలేదు, కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ గా మీకేమనిపిస్తుంది? గత ప్రభుత్వంలో నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే జరగలేదు అనుకుంటున్నారా? జరిగే ఉంటుందండి, జరగకుండా ఎట్టుంటుంది? బాగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ మాట ఆట కారణం. అదే మళ్ళీ స్వీపులు లిక్కర్ ఈ మొత్తం కూడా ఇంతకుముందు బాగా అమ్మారు, ఇప్పుడు అవి లేవు, బాగా ఒరిజినల్. ఇప్పుడు ముందు అమ్మిన ముందు మొత్తం ఒరిజినలే. కాచి తాగిన కూర్చి తాగిన కూడా బాగానే పనిచేస్తుంది, బాగుంది. పాలబడి సంపాదించుకుంటున్నారు. అది ఫోన్ పే కూడా అంతకుముందు దేంట్లో కూడా 2-3 లక్షలు అమ్మే దాంట్లో కూడా ఉండేది కాదు. ఇలా ఫోన్ పే అన్నిట్లో ఉంది. డబ్బులు లేకుండానే మరి ఏదో డబ్బులు లేకుండా ఫోన్ పే కొట్టుకొని తీర్మానం చేసుకుంటున్నారు. గతంలో ఎందుకు పెట్టలేదు అంటారు ఫోన్ పే కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్? అదే ఈ మొత్తం బ్యాలెన్స్ మొత్తం తగ్గబడింది కాబట్టి, సంపాదన ఇంత ఇంత అని చెప్పి తెలిసింది కాబట్టి పెట్టలేదు. ఇప్పుడు పెట్టుకుంటున్నారు. అది తేడా ఉండేదా మందులో? ఇప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, తేడా లేదు మందులో. బాగుందా? అప్పుడు బాగుందండి, ఇప్పుడే బాగుంది. అంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. ఎప్పుడు మందులో అసలు ఆరోగ్య సమస్యలు వచ్చాయి? ఇప్పుడు మందా లేదంటే గతంలో మందా? ఎంత ముందే ఆరోగ్య సమస్యలు వచ్చి లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనుషులు బతక చాలా బాధపడ్డారు. తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అలా ఆరోగ్య పాడైన వాళ్ళు? ఉన్నారుగా. ఇప్పుడు మా కొడుకే దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టాం. 50 లక్షలు ఖర్చు పెట్టినా మనిషి బతకలేదు. 50 లక్షలు డబ్బులు అయిపోయింది. గత ప్రభుత్వంలో మందు తాగా? గత ప్రభుత్వంలో మందు తాగి 50 లక్షలు కాసిన కూర్చుని కాదు. ఏమైందండి అసలు? లివర్ దెబ్బతిని మామూలుగా హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇక్కడ మరి సిరి హాస్పిటల్ గుంటూరు, కళ్యాణ్ చక్రవర్తి, తర్వాత ఈ ఏదాంత హాస్పిటల్ చేర్చినా కూడా బతకలా. ఏమన్నారు గతంలో? ఆ మందు తాగడం వల్ల అని చెప్పారా డాక్టర్? మందు తాగడం వల్లే అంత దెబ్బ కొట్టిందయ్యా అని చెప్పి డాక్టర్ గారు. అది ఇప్పుడు మందు బాగానే ఉందండి. ఇప్పుడు మందు బాగానే ఉంది. ఇప్పుడు మందు బాగానే పనిచేస్తుంది, బాగానే ఉంది. ఆరోగ్యం 1 కోట 2 కోట తాగినా కూడా ఆరోగ్యం పనిచేసుకుంటున్నారు. చల్లపోతే వాళ్ళ పని ఎవరి పని వాళ్ళు వెళ్తున్నారు, బాగుంటుంది. ఇంతకుముందు ముందేంది, తాగి 2-3 లేచేవాడు కాదు, అంత బాధలు. తలకాన్ని పుడుతూ మళ్ళీ చల్లపోతే ముందు తాగడం, ఆ సీపి లిక్కర్లు అంతా మోసమే. ఎందుకు అట్లా ఉండేది అప్పుడు మందు? చేసిన ఆ ప్రభుత్వం చేసిన వ్యవహారం అదండి. అది ఇప్పుడు దొరికిన మందు అప్పుడు దొరికేది కాదు. లేదు, ఇప్పుడు దొరికే ముందు అప్పుడు దొరకలా. ఎందుకు పెట్టలేదు అంటారు వాళ్ళు? పెట్టలేదు, వాళ్ళు పెట్టకుండానే సీపి లిక్కర్లే బాగా హై రేట్లు అమ్మారు వాళ్ళు. తక్కువ రేటు మందునే ఎక్కువ రేటు ఎక్కువ రేటు అమ్మేవాళ్ళు. అన్న మీ పేరన్నా? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారండి? వ్యాపారం చేస్తాను. ఎట్లా నడుస్తుంది వ్యాపారం? బాగానే ఉంది. ఏం లేదు, ఇప్పుడు గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు, కేవలం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక కామన్ మ్యాన్ గా మీరేమనుకుంటున్నారు? గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందా? గతంలో పాలసీ ఎలా ఉండేది అసలు? జరిగే ఉండిద్ది. ఇదివరకు మందు కల్తీ మందు వచ్చేది, బాగుండట్లా. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇద్దరు ఫోన్ పేలు కూడా లేవు, ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంటాం. గతంలో ఫోన్ పేలు ఉండేవి కదా? కావు. మరి ఎట్లా మందు కావాలంటే
మందు కావాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళు, సొంత డబ్బులు పెట్టి తీసుకునేవాళ్ళు. ఆన్లైన్ పేమెంట్లు ఉండేవి. అలాంటి ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బాగానే ఉంటుంది. ముందు ఏమైనా తేడా ఉండేదా గతంలో దొరికే మందుకి ఇప్పుడు దొరుకుతున్న మందుకి? గతం ముందు బాగలేదండి, ఇప్పుడు మందు బాగుంది. అన్ని బ్రాండ్లు వచ్చినాయి, అన్ని తాగడానికి కూడా సౌకర్యం ఉంది. ఇప్పుడు బాగుంటుంది. గత బ్రాండ్స్ ఇప్పుడున్న బ్రాండ్స్ గతంలో లేవు అప్పుడు? లేవండి. ఇప్పుడున్న బ్రాండ్స్ ఇదివరకు లేవు. ఇదివరకు అసలు బాగుండేది కాదు, ఇప్పుడు చాలా బాగుంటుంది. తాగే వాళ్ళు కూడా నిలిచిపో బాగుంటుంది. అంటే మరి ఏమైనా మందు తాగేటప్పుడు ఆరోగ్యం పాడవడం ఎట్లాంటివి ఏమైనా తేడా తెలిసేదా గతం మందుకి ఇప్పుడు మందుకి? ఉండేదండి. ఇదివరకు మందు అది బాగుండేది కాదు, ఆకలి అయ్యేది కాదు, బాగుంటుంది. ఇప్పుడు చాలా బాగుంది. ప్రభుత్వం కూడా బాగుంది. అన్న మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్ అండి, నెల్లూరు నుంచి. అన్న ఇప్పుడు గత గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి అయితే నేను చూస్తున్నాము. అది దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు ఇవన్నీ అక్రమ అరెస్టులు అంటున్నారు వైసీపీ వాళ్ళు. సో వీళ్ళు అంటున్నారు స్కామ్ జరిగిందని గవర్నమెంట్ అంటుంది. సో వాస్తవంగా ఒక కామన్ మ్యాన్ గా మీరేమనుకుంటున్నారు? అంటే ఏదో ఒక రీజన్ లేకుండా అయితే ఎవరిని అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేసిన దానికి వాళ్ళకి ఏదో సమ్ ప్రూఫ్ దొరికితేనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. సో అక్కడ తప్పు జరిగింది లేదు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే అట్ ద సేమ్ టైం పోలీసులు అండ్ వాటికి సంబంధించిన అధికారులు వాళ్ళు, న్యాయస్థానాలు వాళ్ళు చూస్తారు. బట్ ఇదివరకున్న వాటితో పోలిస్తే అప్పుడులో ఫోన్పేలు లేవని చెప్పారు. వాటికి సంబంధించి అంతా క్యాష్ ట్రాన్సాక్షనే ఉండేది. ఇట్లా ఒక వెరిఫైడ్ ట్రాన్సాక్షన్ అనేది లేదు. సో అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియాలి. అలా ఎందుకు చేశారనేది గవర్నమెంట్ వాళ్ళు, పాత గవర్నమెంట్ వీళ్ళకి రీజనింగ్ చేయాలి. సో దాన్ని వెరిఫై చేస్తేనే ఇది స్కామా లేకపోతే ఇంకేదైనా అనేది అర్థం అవుతుంది. అసలు ఎందుకు అసలు అంటే చిన్న చిన్న షాపుల్లో కూడా, పాన్ షాపుల్లో కూడా ఫోన్పే అంటే ఐ మీన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడతారు. సో ఎందుకు గత గవర్నమెంట్ లో వైన్ షాపుల్లో పెట్టలేదు అంటారు? అది వాళ్ళ గవర్నమెంట్కే తెలియాలి, మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఆలోచిస్తాం కదా, ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇట్స్ నాట్ క్లియర్, అది అంత క్లియర్గా లేదు. దానికి సంబంధించి వాళ్ళే దానికి వాళ్ళ ఆ డెసిషన్ ఎలా తీసుకున్నారనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకు చేసాము ఇలా, ఈ ట్రాన్సాక్షన్స్కి వీటికి ఫోన్పే లేదు, లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు, లేకపోతే సమ్ స్వైపింగ్ ఏదైనా ఏమీ లేవు. సో దానికి బట్టి వాళ్ళు ఇంకా దానికి ఎలా సమర్థించుకుంటారనేది వాళ్ళకి తెలియాలి. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారనేది కోర్టులో తెలుస్తుంది. ఎలా ఉందంటారు? గతంలో లిక్కర్ పాలసీ చూసుకున్నా ఇప్పుడు కొత్త అంటే ఈ లిక్కర్ పాలసీ, ఈ గవర్నమెంట్ తీసుకున్న లిక్కర్ పాలసీకి ఏంటి తేడా? రెండిట్లో ఏముందంటే ఏం చెప్తా? అసలు ఏది బాగుందంటారు బయట? అంటే నేను తాగను. అవును, మిగతా వాళ్ళు అంటే పీపుల్ అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇదివరకు అయితే చాలా కాస్ట్లీ ఉండేది, పీపుల్ కాస్ట్ ఎక్కువ అంటే వచ్చిన డబ్బులు వాళ్ళు ప్రతి ఒక్కరూ వాటి మీదే ఖర్చు పెట్టేసి ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది ఆ రాష్ట్రం అయితే. బట్ పీపుల్ అది కాస్ట్ ఎక్కువ అంటున్నారు, క్వాలిటీ లేదన్నారు, చాలా జరిగాయి అప్పుడులో. అందరికీ ఒకళ్ళు చెప్పేది కాదు, అది నోన్ ట్రూత్, అందరికి తెలిసిందే అది. దాన్ని బట్టి మీరే డిసైడ్ చేయొచ్చు దాన్ని. అప్పుడు అయితే క్వాలిటీ లేదని అయితే అందరు చెప్పారు. ఇప్పుడు బాగుంటుంది అంటున్నారు, ఇప్పుడు కూడా అట్లా ఉందంట. ఇప్పుడు దాని గురించి అయితే ప్రస్తుతానికి బాగలేదని, బాగుంది అని ఎక్కడా లేదు అని అంటే ఆల్మోస్ట్ అందరు తాగుతున్నా బాగుందని అనుకోవచ్చు. నెగిటివ్ గా కంప్లైంట్ అయితే రావట్లేదు, ఎక్కడ ఇలాంటి డిస్కషన్లు జరగట్లేదు.